హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ట్రైబల్ మ్యూజియం అనే స్పాట్కి అయితే వచ్చేసాము. మీకు అంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇది చూపిస్తానని. నెక్స్ట్ అయితే మనం ఇదే అనమాట ట్రైబల్ మ్యూజియం. ఇందులో మన పాత జీవనశైలి ఎలా ఉంటుందో మొత్తం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడంతా స్కై డ్రైవింగు, స్కై సైకిల్ డ్రైవింగు, మొత్తం రోప్ వేసు, కింద ఈ వాటర్ బోటింగు మొత్తం ఉంటుంది. వీటికి పర్ ఛార్జ్ అనేది పే చేయాలన్నమాట. ఇది నార్మల్గా లోపల చూడడానికి మొత్తం 70 రూపీస్ టికెట్ ఒక్కొక్కరికి. మళ్ళీ ఈ స్కై సైక్లింగ్ అవి ఎక్కాలంటే వాటికి ఖచ్చితంగా 200, 300 అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది మనిషికి. ఇదంతా షాపింగ్స్. ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్తే మనకి ట్రైబల్ మ్యూజియం అయితే వస్తుంది. అక్కడికైతే మనం ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము. ఇదంతా మన ట్రైబల్ మ్యూజియం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఎంత అప్డేట్ వచ్చినా, మనకి ఎంత రోబోట్ కాలం వచ్చినా సరే, మన పాత జీవనశైలి ఎలా ఉంటుందో అలానే మొత్తం ఇంకా మనకి బ్యాక్ అయితే తీసుకెళ్తుంది ఇదంతా. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవరికి వచ్చినా సరే అరకు వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడైతే రావాల్సిందే. ఇది అరకులోనే ఉంది. మనం ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఈ అరకులో ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయి మొత్తం అయితే మనం చూసేద్దాము. ఇదంతా ట్రైబల్ మ్యూజియం ఉంది కదా, ఇదంతా ముందు ఫ్రంట్ సైడ్ అనమాట. దీని లోపల మొత్తం రౌండ్గా ఒక ఇగ్లూ టైప్లో ఉంటుంది. దాంట్లో మొత్తం మనకి ట్రైబల్ మ్యూజియం మొత్తం కనిపిస్తుంది. అది ఎలా ఉండబోతుంది అయితే నేను మీకు చూపిస్తాను. మొత్తం సేమ్ పాత కల్చర్ ఎలా ఉంటుంది, మనం పుట్టక ముందు కల్చర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఒక మనుషుల ఆకారంలో దింపేశారనమాట. నిజంగా చూస్తే ఇది మనకి నిజమేనా అన్నట్టు అనిపిస్తుంది. ఇది మన ఎదురుగా కనిపించినట్టు అని అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం చూసేద్దాం. చూసారా, మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఉంది కదా మన రైట్లో, అదంతా అదే అనమాట. ఫస్ట్ అయితే మనం కొంచెం ఈ పార్క్ వేవ్ అదంతా చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. చూడండి మొత్తం ఇదంతా బయట వ్యూ అనమాట. నెక్స్ట్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోయి ఆ జీవనశైలి ఎలా ఉంటుంది, ఆ ట్రైబల్ మ్యూజియం ఎలా ఉంటుంది అయితే మనం ఇప్పుడైతే చూద్దాము. ఓకే, వెళ్ళిపోదాము. చూడండి, ఇదంతా బయట ఎంట్రన్స్ అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు, ఒక మన ఇగ్లూ టైప్లో అనమాట. ఫస్ట్ అయితే ఎంట్రీలోకి వెళ్ళిపోదాం. ఎగ్జిట్ అయితే ఇటు తర్వాత వచ్చేటప్పుడు అయితే చూసేద్దాం. ఇది ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు, కానీ చివరికి మాత్రం ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ చూడండి, మనకి ఇదంతా ఒక ఇల్లు టైప్ ఉన్నాయి కదా, దాంట్లో మొత్తం సెటప్ చేసి పెట్టారు ఒక మనుషుల ఆకారంలో. మొత్తం A to Z అయితే నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇదంతా పాత జీవన శైలి అనమాట. ఇదంతా చూడండి, ఇక్కడ నేమ్స్ అవి రాసున్నాయి. అంతా చూడండి, ఇక్కడంతా ఇవి మన వడ్రంగిలో వర్క్ చేస్తాం కదా వాళ్ళనమాట. వీళ్ళంతా చూడండి, బాణం, విల్లు, ఇదంతా నెక్స్ట్. ఇక్కడ నుంచి చూడండి, ఇది వేరేది. ఇదంతా అక్కడి నుంచే మనం ఒక స్టెప్పులు వేసుకుంటా అయితే కట్టుకుంటూ వచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట, ఒక అడవిలో మొత్తం ఎలా జింకలు అవన్నీ ఎలా తెచ్చుకోవాలి, ఎలా తింటారు. ఇదిగో చూడండి, మొత్తం దున్నపోతు పెద్ద పెద్ద కొమ్ములు అనమాట. రియల్గా చూస్తే పెద్ద పెద్ద కొమ్ములు అవి ఇలా తీసుకొస్తారనమాట. మొత్తం చూడండి ఎలా బాగా డిజైన్ చేశారు. మనం నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా ఇది మనం రోకల బండ్లాగా మొత్తం దంచుతాం కదా, అలాంటి టైప్ అనమాట. చూడండి, ఇక్కడ ఇసుర్రా అవి ఉన్నాయి. ఇప్పుడు కాలంలో అవన్నీ ఏం లేవు, కానీ ఇక్కడికి వస్తే మీకు మొత్తం ఓకే పాతది జీవనశైలి చూసినట్టే ఉంటుంది. అందుకే దీని ట్రైబల్ మ్యూజియం అని పేరు పెట్టేసి ఇట్లా మొత్తం టికెట్ రూపంలో ఇలా పెట్టారనమాట. ఇదిగో చూడంండి, ఇదొక పార్ట్ అనమాట. ఇందులో ఇదొక పార్ట్ ఇలా ఉండేదని మనకి పాత రోజుల్లో అన్ని మొత్తం చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకో లెఫ్ట్లో తీసుకుంటే చెప్పాను కదా మీకు, బాక్సులు టైప్లో పెద్ద మొత్తం ఉంటుందన్నమాట. సేమ్ ఇది రియల్గా చూస్తే ఎలా ఉంటుంది అంటే అసలు మనుషులైనా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఇక్కడ మన ఏమంటారు పూజ కానీ ఏదో ఒక ఏదైనా ఫంక్షన్ అయితే మామిడి ఆకులు అవి కట్టడం అలా ఉంటుంది కదా, అదన్నమాట. ఇంకా మొత్తం మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొత్తము ఇంకో లెఫ్ట్లో ఇంకా ఉండేకుందిగా మనం ఇంకా బాగా ప్యూరిఫైగా ఇంకా మోడల్ డిజైన్తో మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఇదంతా ఒక కొడుకు ఒక తండ్రి ఏదో చెప్తున్న విధంగా అదంతా పెట్టారనమాట. కానీ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా
ఇదిగో ఇది చూడండి, అప్పుడు కుండలు అవి ఇవి ఉన్నాయి చూడండి, అది ఇది ఆ తెడ్డులు అవి చాటలు అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి, కొంచెం అంటే అంతగా లేవు, కొంచెం అయితే ఉన్నాయి. ఇదంతా ఫేక్ చెట్టు, రియల్ చెట్టు ఏం కాదు, కానీ ఇవి మాత్రం లోపల ఒరిజినల్లే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది చూసుకుంటే ఇది చూడండి, ఇదైతే మనకి ఇంకా అసలు హైలైట్గా ఉంది. ఇక్కడ ఏదో ఎవరో నమస్కారం చేస్తున్నట్టు ఏదో పెద్దోళ్ళకి అదంతా అలా ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, సేమ్ ఒక మనిషిలాగే ఉంది, రియల్ మనిషిలాగా, కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా చూడండి, మొత్తం దంచుతా నూరుతూ ఉన్నారు, ఇది కూడా ఓకే, ఇది కూడా నైస్ అనమాట. మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇక్కడ అన్ని నేమ్స్ రాసి ఉంటాయి, ఆ నేమ్స్ బట్టి మీరు చదువుకొని ఓకే ఇది ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, మొత్తము ఇదంతా ఏదో ఒక మేకప్ లాగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా చూడండి, మనకి డమ్ములు అవి వాయిస్తున్నారు కదా, అది ఇక్కడ డ్యాన్స్ వేసేయాలి, ఇక్కడ డ్యాన్స్ వేసేవాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇప్పుడు కూడా అక్కడ అంతా డ్యాన్స్ వేస్తూ ఉంటారు మొత్తము. ఇది చూడండి, ఆదివాసీ దేవాలయం అంట, అప్పట్లో దేవాలయం చూడండి ఎలా ఉండిద్దో అదంతా. ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టారు, ఒక పక్కన, ఆ పక్కన కాకుండా వీటి పక్కన కాకుండా కొంచెం ముందుకైతే బాగా డిజైన్ చేసి పెట్టారనమాట. అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇది అరకులో ఉంటుంది, ట్రైబల్ మ్యూజియం అనమాట. 70 రూపీస్ టికెట్ ఇప్పుడైతే ఉంది. చూడండి, ఇంకొంచెం మనం పైకి వెళ్తే ఆ రౌండ్ తిరిగేసి ఇంకా ఉంటాయి అనమాట, ఇట్లాంటివే ఇంకా ఉండేది ఉంది, ఇంకా బాగుంటాయి. ఇంకోటి ఉంటుంది మ్యారేజ్ సీన్, అది ఇదని ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం చూద్దాము, ఇప్పుడు మనం ముందుకెళ్తే ఇంకోటి అయితే మనం చూద్దాము నెక్స్ట్ ఏమొస్తుందో ఏంటి అని. ముందుకైతే వెళ్ళిపోదాము. ఇదిగో చూడండి, మొత్తం రౌండ్ తిరిగేసిన తర్వాత ఇక్కడైతే చూడండి, ఇదిగో ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఏదో మొత్తం నేచర్గా మొత్తం తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అవి ఫ్రూట్స్ అవి ఇవి మొత్తం ఇక్కడ ఇట్లా తయారు చేశారని మొత్తం చెప్తా ఉన్నారనమాట. ఇంకో రైట్లో చూసుకున్నట్టయితే మనం ఇదేంటి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది చేనికి నాగలి అవి వేసుకొని వెళ్తారు కదా అప్పట్లో, అదైతే ఇక్కడ పెట్టారనమాట. నెక్స్ట్ ఇవేవో పాతకాలంలో ఈ గింజలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మామిడి పండ్లు ఇవన్నీ తోటలు ఇవన్నీ అమ్మే విధంగా కూరగాయల మార్కెట్ లాగా పెట్టారనమాట. ఏమి చూడు అమ్ముతున్నట్టు సేమ్ అచ్చంలో మనిషిలాగే ఉంటారు మొత్తం. ఇవన్నీ కొంచెం నాటు వైద్యాలు టైప్ అనమాట. ఈ మొత్తము చూడండి, సేమ్ ఇవన్నీ ఒరిజినల్, మీరైనా డూప్లికేట్ కాదు, ఒరిజినల్లే అవి ఇవి పెట్టి ఎప్పటి నుంచో పెట్టి ఇక్కడైతే ఇలా సెట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఏంటి, ఒక మ్యారేజ్ సీన్ అదే వస్తుంది, అది ఇంకా రాలేదు, అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వస్తుందేమో, అది నాకు చెప్పారు అక్కడ కింద, మ్యారేజ్ సీన్ ఒకడు బాగుంటుంది అది దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అదే ఆల్మోస్ట్ అదే వస్తుంది. ఇది చూడండి, సీను ఇదైతే కాదు. నెక్స్ట్ చెరుగుతుంది ఒక ఇంటి ముందు నుంచి, కానీ ఇల్లు చూడకి ఎంత బాగా డిజైన్ చేశారో అసలు ఎక్సలెంట్ కదా. మొత్తం పూరి గుడిసెలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా రిచ్గా తయారు చేశారు. అప్పట్లో రిచ్ అనమాట. ఇవన్నీ ఇప్పుడంటే ఇవి వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం, అప్పట్లో ఇవే. చూడండి, ఇక్కడ కుండలు అవి ఇవి పేర్చి మామిడాకులతో కట్టి ఇది అసలైందనమాట. ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం. ఇదిగో ఇదే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం సీన్ అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, అసలు ఆమె పక్కన అసలు సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది. రియల్గా చూస్తే మాత్రం అసలు అమేజింగ్ అనమాట. ఇది మొత్తము అసలు పెళ్లి సెటప్ లాగా చూడండి, మనుషులు అక్కడ దీవించే వాళ్ళు కానీ అసలు ఆ సెటప్ కానీ అసలు ఎక్సలెంట్గా మొత్తం. ఓకే, ట్రైబల్ మ్యూజియం ఓవర్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చూశారు కదా మీరైతే. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి వేరే వీడియో స్టార్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఏముంది, మనకి కాఫీ ప్లాంట్స్ అనమాట. కాఫీ ప్లాంట్స్ మనకి కాఫీలు ఛాయ్లు మొత్తం తయారయ్యేది ఆ అడవి నుంచే. మనం అది కూడా టికెట్ అది తీసుకొని అయితే మనం నెక్స్ట్ వీడియోకి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటితో ఈ వీడియో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ నచ్చుతుందంటే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. చూడండి, మనం బయటకి అయితే వెళ్ళిపోదాము. లాంగ్ షాట్ నుంచి ఉండి ఇట్లా ఉంటుంది, రౌండ్గా రౌండ్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.